కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనము 2వ లైన్లో ఒక మాట రాయబడి ఉంది. పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు వాడెవడు అనే ప్రశ్న ఇక్కడ వేయబడుతుంది. మరి ఈరోజు మన ప్రధాన అంశం కూడా పాతాళము నుంచి తప్పించుకున్న వాడెవడు, తప్పించుకొనబడిన వాడెవడు. అర్థమవుతుందండి? పాతాళము నుంచి తప్పించుకొనబడే వాడెవడు. వాస్తవమే, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. పాతాళం చాలా భయంకరమైనటువంటి ప్రదేశం. అది భూమి యొక్క కింద భాగంలో ఉంటుంది. చాలా అగాధముతో, చీకటితో, ఎన్నెన్నో అరుపులతో, కేకలతో కూడినటువంటి స్థానం పాతాళం. వాస్తవానికి ప్రియా దేవుని బిడ్డలారా, గ్రంథకర్త చాలా ప్రాముఖ్యంగా తెలియచేస్తూ ఉన్నాడు. పాతాళము యొక్క వశము కాకుండా అంటే ఈ లోకంలో మనం చూసినట్లయితే ఫలానా వశానికి సంబంధించిన వాళ్ళు వారి వశంలో పడిపోయారా వీళ్ళు మాట్లాడుతూ అని అంటూ ఉంటారు. ఆ రీతిగానే ఈ లోకయాత్రను మానవుడు విడిచిన తర్వాత, అంటే దేవుడు మానవుడు బ్రతకటానికి ఎంత ఆయుష్నిచ్చాడో 90వ కీర్తనలో ఆయన అంటాడు, నరుని ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఎన్నడలా 80 సంవత్సరములు అంటూ ఉన్నాడు. అయినను వాటి ప్రయాసము వైభవముతో, వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అయితే ఈ దినాలన్నీ ముగించిన తర్వాత గమనించాలి అందరూ కూడా. ఇక్కడ మీరు బైబిల్ తీయాల్సిన అవసరం లేదు, నా మాటలు మీరు అందరూ కూడా ఆలకించండి. రోజులు గతించిపోతూ ఉన్నాయి. ఎన్నెన్నో సంతోషాలు, దుఃఖాలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు మన జీవితంలో వస్తున్నాయి. మన జీవితాన్ని దాటుకుని అవి వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ ఏ గ్రామంలో మనము నిలిచి ఉన్నామో, ఏ ప్రదేశంలో మనం ఉన్నామో, ఏ ప్రాంతంలో ఉన్నామో, ఏ కుటుంబానికి చెందిన వారమై ఉన్నామో, ఏ సంఘానికి చెందిన వారమై ఉన్నామో, లేకపోతే ఎక్కడ మనం ఉన్నామో, మన కాలగతులు ముగించబడుతూ ఉన్నాయి. మన కాలగతులు ముగించబడిన తర్వాత జీవితాన్ని గురించి పరమార్థముగా ఎరిగినటువంటి గ్రంథకర్త, కీర్తనకారుడు అంటున్నాడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడెవడు అనే ప్రశ్న వేస్తూ ఉన్నాడు. మరి యోబు భక్తుడు ఒక మాట అంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 24వ అధ్యాయము, యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, అనావృష్టి చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. ఏంటంట? పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనునంటూ ఉంది. ఎవరిని పట్టుకుంటుంది? ఎవరైతే దేవుని దృష్టికి అనుకూలముగా లేకుండా అన్యాయముగా ప్రవర్తిస్తారో, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగిస్తారో, తమ జీవితంలో చేతిలో బైబిల్ పట్టుకొని, కీర్తన పుస్తకాలు పట్టుకుని, ఇదిగో తమ నోటిని అదుపు చేసుకోకుండా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు, చేతిలో దేవుని వాక్యం ఉన్నప్పటికీ కూడా దిక్కు తెలియనటువంటి స్థితిలో ప్రవర్తిస్తున్నటువంటి ప్రజలు, వీళ్ళంతా కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగిస్తున్నారు. కాబట్టి పాపము ఏం చేస్తుందంట? పాతాళానికి పట్టించేస్తుందంట. ఏం చేస్తుంది? పాతాళానికి పట్టించేస్తుంది.
ఈరోజు నీవు రక్షణ పొందావు నువ్వు అనుకుంటున్నావు, మేబీ నీళ్ళలో ముంచబడ్డావు నువ్వు అనుకుంటున్నావు, నీటి బాప్తిస్మం పొందావు నువ్వు అనుకుంటున్నావు, ప్రభు బలలో చేతులుంచావు నువ్వు అనుకుంటున్నావు. ఈ రాత్రికాల సమయముందు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ పాపము నిన్ను పట్టిస్తుంది. మనుషులు కాదు నిన్ను పట్టించేది, ఎందుకంటే నువ్వు చేసే తప్పును మనుషులు చూడటం లేదు, నీ ఇరుగు పొరువారు చూడటం లేదు, నీ ఇంట్లో వాళ్ళు చూడటం లేదు. ఎవరు చూస్తున్నారు నువ్వు చేసే తప్పుని? నువ్వు చేస్తున్న పాపమే నీకు సాక్షిగా నిలబడుతుంది. అందుకే పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుందంట. ఆ పాపమే వారిని పట్టిస్తుంది పాతాళానికి. దాని నుంచి తప్పించుకొనగలిగిన వాడెవడు అంటూ ఉన్నాడు కీర్తనకారుడు. జ్ఞాపకం తెచ్చుకో ప్రియా దేవుని బిడ్డలారా, దినాలు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు దొరికిపోతూ ఉన్నాయి. బ్రతుకులు మారకపోతే దేవుని మందిరానికి నువ్వు వచ్చి కూడా పొరపాటు నీవు పాతాళానికి వెళ్ళిపోతే ఆ రోజు నువ్వు అయ్యో అని నీవు రొమ్ము కొట్టుకొని ఏడ్చినప్పటికీ కూడా దానిలో నుంచి నువ్వు బయటికి రాలేవు. అందుకే సమయం ఉండగానే దాన్ని నువ్వేం చేయాలా? సద్వినియోగము చేసుకోవాలి. దేవుని నీతికి ఆధారముగా నీ జీవితాన్ని దేవుని మీద ఆధారపడి నువ్వు బ్రతకాలి. దేవుడు ఎలాంటి సుగుణములు కలిగి ఉన్నాడో, దేవుడు ఎలాంటి నడవడికను కలిగి ఉన్నాడో, దేవుడు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో, దేవుని యొక్క మాట తీరు ఎలాగున్నదో, దేవుని యొక్క పద్ధతులు ఎలాగున్నాయో, దేవుని క్రియలు ఎలాగున్నాయో అవి నా జీవితంలో ఉన్నాయా? నా కుటుంబ జీవితంలో ఉన్నాయా? నా బిడ్డల జీవితంలో ఉన్నాయా? నా తల్లిదండ్రుల జీవితంలో ఉన్నాయా? నన్ను కట్టుకున్న వారి జీవితంలో ఉన్నాయా లేదా అనేది నువ్వేం చేయాలా? అనుదినము ప్రశ్నించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఈ లోకయాత్రను ముగించిన తర్వాత పాతాళానికి వెళ్ళే బదులు పరలోకానికి వెళ్ళటం చాలా ఉత్తమం. అది అవసరం. పరలోక రాజ్యం, అది మోక్షం అంటారు, స్వర్గం అంటారు, ఏదేదో అంటారు. వాస్తవమే. అక్కడికి వెళ్ళాలి అంటే ఈ పాతాళము నుంచి నువ్వేం చేయాలా? తప్పించుకోవాలి. మోక్షమన్నా పరలోకమన్నా స్వర్గమన్నా ఏదన్నా ఒకటే అర్థం. అయితే వాటిది దాని సంబంధమైనది కాక ఇంకొక దాని మీద నువ్వు దానికి వెళ్తున్నావంటే కారణం నీ క్రియలు పాతాళానికి నడిపిస్తూ ఉన్నాయి. పాపముతో కూడిన జీవితము పాతాళానికి నిన్ను నడిపిస్తూ ఉంది. అది నిన్ను పట్టుకొని పోతూ ఉన్నది. ఈ మాటను గురించి జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట రాస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు, గట్టిగా చదవాలి, మళ్ళీ చదవండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. దేని నుంచి తప్పించుకోవాలని? పాతాళము నుంచి. మొదటి మాట ఏంటి? తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడెవడు? ఎక్కడి నుంచి? పాతాళము నుంచి. అయితే ఆ పాతాళము నీ పాపమును బట్టి అది నిన్ను పట్టుకొనును అని యోబు అంటూ ఉన్నాడు. అయితే ఆ పాతాళము నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే జీవ మార్గమున నీవు నడుచుకోవాలి. అప్పుడు మాత్రమే నీవు ఆ పాతాళము నుంచి తప్పించబడతావు. ఈ లోకంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి నరవతారిగా 33.5 సంవత్సరం
ఈ భూమి మీద ఉన్నప్పుడు 3.5 సంవత్సర పరిచర్య కాల వ్యవధిలో తన తండ్రి పనిని ఆయన చేస్తూ ఉన్నప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన చివరి దినాలలో చివరి సమయంలో సిలువను వేసినప్పుడు ఆయనతో పాటు 2 దొంగలను సిలువ వేయడం జరుగుతూ ఉంది. మరి మొన్న గుడ్ ఫ్రైడే రోజు కూడా ఈ మాటలన్నీ కూడా మీరు విన్నారు. అయితే అక్కడ ఒక దొంగ దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు. ఏమని దూషిస్తూ ఉన్నాడంటే, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుము, ఎందుకంటే బ్రతికిన తర్వాత నీ దారేదో నీది, మా దారేదో మేము చూసుకుంటాం. ఒకవేళ చనిపోతే పాతాళానికి వెళ్ళిపోతామనేటువంటి భయము మొదటి దొంగలో పుట్టింది. అందుకే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అంటూ ఉన్నాడు ఆయన. రెండో దొంగ అయితే వాడిని చూచి గద్దించి, దేవునిని ఎరిగినటువంటి ఆ వ్యక్తి, సత్యమును ఎరుగగలిగినటువంటి ఆ వ్యక్తి జీవ మార్గాన్ని ఇప్పుడు కనుక్కున్నాడండి. ఏం కనుక్కున్నాడు? జీవ మార్గాన్ని. ఎప్పుడైతే దేవుడు సత్యవంతుడని, పరలోకానికి అధిపతి ఆయనేనని అతను గుర్తించగలిగి, ప్రభువా నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని దేవుడిని ఎప్పుడైతే వేడుకున్నాడో, వెంటనే ఆ వ్యక్తి పాతాళం యొక్క వశము కాకుండా తప్పించబడ్డాడు. ఏ మార్గాన్ని ఎన్నుకున్నాడు? జీవ మార్గాన్ని. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు 14వ అధ్యాయం యోహాను సువార్తలో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును కూడా ఎక్కడికి చేరలేడు. ఎక్కడికి చేరలేడు? ఎక్కడికి? ఎవరున్నారు అక్కడ? తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఉన్నాడు అక్కడ. ఆ రాజ్యములోనికి చేరాలి అంటే జీవ మార్గాన్ని ఎన్నుకోవాలి. దేవుడు బ్రతికి ఉండగానే ఆ మాట చెప్పాడు, చెప్పగలిగాడు. కాబట్టి అతనిని ఎక్కడి నుంచి తప్పించాడు? పాతాళము యొక్క వశము కాకుండా అతనిని తప్పించాడు. ఒక్కడే బుద్ధిమంతుడయ్యాడు, రెండోవాడు బుద్ధిమంతుడు కాలేకపోయాడు. ఈనాడు చాలామంది క్రైస్తవ్యంలో దేవునిని ఎరిగిన పిల్లలు ఎలాగున్నారంటే, జీవ మార్గాన్ని ఎన్నుకొని ఆయన సన్నిధిలో ఉండవలసినటువంటి వాళ్ళు దేవుని మార్గాన్ని మరిచిపోయి, ఆయన సన్నిధిని మరిచిపోయి, వారి వారి కుటుంబాలలో, వారి వారి ప్రయాణాలలో, వారి వారి పరిస్థితుల్లో ఏమవుతున్నారు? బిజీ అయిపోతున్నారండి. ఏమి లేదు, బుద్ధి లేదు. బుద్ధిమంతుడైతే జీవ మార్గములో నడుచుకుంటాడు. ఎందుకని? పాతాళం నుంచి తప్పించబడటానికి. బుద్ధిహీనుడైతే దాని నుంచి ఎలాగో తప్పించబడాలో తెలియదు. మరి తెలిసినప్పటికీ కూడా వారికి దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పటికీ కూడా పెడ చెవిని పెట్టి ఆత్మ సంగములతో చెప్పగలిగినటువంటి చెప్పే మాట చెవి గలవాడు వినవలసిన మాటలు వినకుండా ఎక్కడో ఆలోచిస్తూ, వేటినో ధ్యానిస్తూ, వేటి గురించో, ఎవరి గురించో, ఏ ఒక్క ప్రదేశముల గురించో, లేకపోతే జీవితానికి అవసరమైనటువంటి వ్యర్థమైన లోక సంబంధమైన వాటి గురించి మానవుడు ఆలోచిస్తున్నాడు. వాని బ్రతుకంటే వానికి తీపి ఎక్కువ, వాని జీవితం అంటే వానికి ఆశ ఎక్కువ. అందుకని ప్రజలంతా కూడా ఏమైపోయారండి? జీవ మార్గాన్ని మరచిపోయారు. ఆ మార్గములో నడవలేకపోతున్నారండి. కొంతకాలం నడుస్తాం, బాగా నడిస్తే ఏమొస్తాయి? కాలు నొప్పులు వస్తాయి. కాసేపు కూర్చుంటే బాగుంటుంది అంటారు, కాసేపు కాలు చాపుకుంటే బాగుంటుంది అంటారు, కాసేపు పడుకుంటే ప్రాణానికి నెమ్మది ఉంటుంది అంటారు. అలయక సొమ్మసిల్లక దేవునిలో పరిగెత్తుతూ ఉండాలి.
అలు పెరగనటువంటి దేవుని బిడలంగా మనం ఉండాలి ప్రియా దేవుని బిడలారా. అప్పుడే మన జీవితాలు ముందుకి వెళ్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ రీతిగానే దావీదు భక్తుడు కూడా ఒక మాట అంటూ ఉన్నాడు. మరి 86వ కీర్తన 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఏమంటున్నాడు దావీదు మహారాజు? పాతాళము యొక్క అగాధ స్థలము నుండి నా ప్రాణమును నీవు తప్పించి ఉన్నావంటూ ఉన్నాడు. ఎందుకు అనగలిగాడు దావీదు మహారాజు అంటే 50వ కీర్తనలో మనం చూసినట్లయితే, నా తల్లి నన్ను పాపములోనే కనినది, నేను పాపములోనే పుట్టాను, నా జీవితము పాపము, నా జన్మకు పాపము, నా చేస్తున్నటువంటి క్రియలు పాపముతో కూడినటువంటివి. అందుకనే నీ దగ్గరకు వచ్చి నేను క్షమాపణ కోరుకోగలుగుతూ ఉన్నాను ఈరోజు. దేవా, నా ఎడల నీ కృప చూపించి నన్ను కరుణించు, నా పాపాలు క్షమించు ప్రభువా అని దావీదు వేడుకోగలుగుతున్నాడండి. దావీదు దేవుని దగ్గరకు వచ్చి నన్ను క్షమించమని అడగలిగాడు కాబట్టి వాని పాపములు క్షమించబడ్డాయి కాబట్టి దావీదు మహారాజు ఈ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. చెప్పగలరా మీలో ఎవరైనా కూడా ఈ మాటని? దేవుడు నన్ను పాతాళం వశము కాకుండా దేవుడు నన్ను తప్పించాడు, ఎందుకంటే నా పాపములు ఇక మీదట మరెన్నడూ కూడా చేయకుండా నా జీవితంలో జరిగించిన ప్రతి క్రియలను దేవునికి అప్పగించుకున్నాను. ఆయన దగ్గర నా పాపాలు నేను ఒప్పుకున్నాను. ఇదిగో దేవుడు నా ఎడల తన కృపను, తన కనికరమును, తన వాత్సల్యతను నా ఎడల చూపించి నన్ను ఆ పాతాళము నుంచి తప్పించాడు అని ఎవరైనా చెప్పగలుగుతారు ఈరోజు? ఎందుకు చెప్పలేకపోతున్నారంటే ఇంకా వారి జీవితంలో చీకటి సంబంధమైన క్రియలు దాగి ఉన్నాయి. అంటే ప్రవర్తనలు మారటం లేదు, జీవితాలు మారటం లేదు. ఇంకా దేవుని వాక్యం బోధిస్తున్నప్పటికీ, ఎన్ని వారాల తరబడి దేవుని వాక్యాలు ఈ సంఘంలో చెప్తున్నప్పటికీ చలనము రానటువంటి నిర్జీవ స్థితిలో ఇదిగో జీవము లేనటువంటి మనుష్యులుగా మానవులు మిగిలిపోతూ ఉన్నారు. ఎందుకు? భయం లేదు. దేవుడంటే భయం లేదండి. అందుకే బుద్ధిమంతుడిలాగా జీవ మార్గాన్ని దావీదు కోరుకోగలిగాడు కాబట్టి, జీవ మార్గంలో దావీదు నడవగలిగాడు కాబట్టి ఎక్కడి నుంచి తప్పించబడ్డాడు? పాతాళం యొక్క అగాధ స్థలము నుంచి ఆయన తప్పించబడ్డాడట. 2 వ్యక్తులు తప్పించబడ్డాడు. ఒకరు రెండవ దొంగ, ఇంకొకరు దావీదు మహారాజు. ఇద్దరు కూడా ఎక్కడి నుంచి తప్పించబడ్డారు? పాతాళము నుంచి తప్పించబడ్డారు. ఈరోజు నువ్వు తప్పించబడుతున్నావా? నీ పాపాలు ఒప్పుకోగలుగుతున్నావా? నీ పాపాలు నువ్వు ఒప్పుకుంటే నీవు ఆ పాతాళములో నుంచి నీవు తప్పించబడతావు. లేకపోతే ఆ పాతాళము నీ పాపమును బట్టి నిన్ను పట్టుకుంటుంది. ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. ఒక వ్యక్తి పాపము చేయడు, ఆ పాపాన్ని ప్రేరేపించడానికి ఇంకొక వ్యక్తి ఇంకొకని జీవితంలోనికి వస్తాడు. అర్థమవుతుందండి? ఒక విత్తనం వేస్తుంది అపవాది. చాలా పాపాలు ఉన్నాయి ఈ లోకములో. జన్మ పాపం, కర్మ పాపం, దొంగతనం, నరహత్య, అబద్ధములు, వ్యభిచారములు, అపోహలు, రకరకాల విధమైనటువంటి పాపాలు ఈ లోకములు ఎన్నెన్నో ఉన్నాయి. వాటన్నిటిలో మానవుడు పడిపోతూ ఉన్నారు, చంపుకుంటున్నారు ఈరోజు.
తల్లిని చంపుకునే బిడ్డలున్నారు, భర్తను చంపుకునే భార్యలున్నారు, లేకపోతే భార్యలను చంపుకునే భర్తలున్నారు, తమ్ముడిని చంపుకునే అన్నున్నాడు, అన్నను చంపుకునే తమ్ముడున్నాడు. ఎందుకు? వాళ్ళ పనులకు అడ్డమైపోతున్నారని, డబ్బు లేదని, తప్పు చేసేటప్పుడు చూశారని, లేకపోతే వారి జీవితంలో ఎదుగుదల లేదని, వారు మంచిగా లేరని, సరిగా లేరని చెప్పి కారణాలు వెతికి మరీ చంపుతున్నారు. నరహత్య. పాపం ఎంత భయంకరమైందో చూడండి. నిన్ను పట్టుకొని నిన్ను పాతాళానికి తరిమేస్తుంది, నీలో ఉద్రేకాన్ని రేపి. నీవేమో ఆ ఉద్రేకంలో ఎదిగిపోయి దేవుని నీతిని మరచి దైవ సంబంధమైన జీవ మార్గాన్ని విడిచిపెట్టి పాపాన్ని నీ జీవితంలో అధికముగా తెచ్చుకొని వ్యామోహములతో కూడినటువంటి ఆశలని జీవితంలో చెలరేగించుకుంటూ పాతాళానికి వశమైపోతూ ఉన్నారు. ఎన్ని పాపాలో, చెప్పే పాపాలు, చెప్పకూడనటువంటి పాపాలు దాపెట్టుకుంటూ ఉన్నారు మానవులంతా కూడా. జాగ్రత్త. మనుషులు చూడకపోవచ్చు, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవ్వరు కూడా ఆ దినాన్ని తప్పించుకోలేరు. ఎవ్వరు కూడా ఆ దినమున ఎదిగో నేను చేయలేదని నువ్వు ఎంతగా ఏడ్చినప్పటికీ కూడా ఆ రోజు నీవు తప్పించబడవు. అందుకని నీ జీవితాన్ని సమయం ఉండగానే దాన్ని నీవు కాపాడుకోవాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవుని దగ్గరకు వచ్చి వేలంగిని మాత చర్చికి పోయి గుండు కొట్టించుకుంటే అన్నీ పోతాయి అనుకుంటారు. ఆ వేలంగినికి ఒక చీర కడితే పుణ్యం వస్తుంది అనుకుంటారు. ఆ మెడలో ఒక దండేస్తే మోక్షం వస్తుంది అనుకుంటారు. నీ గుండు కొట్టిన గుణం మారదు. నీ పై రూపం మారుతుందే కానీ నీ హృదయము మారదు. ఎన్నెన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా, ఎన్నెన్ని దండలు మేరీ మాత మెడలో వేసినా, ఎన్ని పట్టు చీరలా కట్టినా, నీ హృదయములో నీ జీవితము మారకపోతే పై రూపాన్ని మార్చుకొని వేషధారులాగాను తిరగవచ్చు. నీ అంతరంగములో దాగి ఉన్నది ఏది మారకపోయినా నువ్వు ఖచ్చితంగా ఒకానొక దినమున పాతాళములో చెక్కబడతావు. ఆ రోజు గుర్తొస్తాయి నా మాటలు. మీకు చెప్పాడు కదా వాక్యం, హెచ్చరించాడు కదా దేవుడు తన మాటలు తన దాసుని నిలబెట్టుకొని, నేను వినలేదే అని నువ్వు ఏడ్చినప్పటికీ కూడా ఇక్కడి వారు అక్కడికి రాలేరు, అక్కడి వారు ఇక్కడికి రాలేరు. కాబట్టి నీ హృదయాన్ని మార్చుకో. నీ విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి అర్పించు. నీ జీవితము దేవునికి కావాలి. ఈరోజు ఒకరి మీద ఒకటి సాడీలు చెప్పుకుంటూ ఇతరుల జీవితంలోనికి నువ్వు తొంగి చూస్తూ నువ్వేం మాదిరికరంగా ఉంటావు ఈరోజు దేవునికి? నీవు కూడా ఒకానొక దినమున పాతాళానికి పోవాల్సిందే. పక్కన జీవితంలో తొంగి చూసిన ప్రతి ఒక్కడు కూడా ఏం జరుగుతుందనేటువంటి ఆతృత. జాగ్రత్త. పాతాళం ఎవరిని కూడా వెడ్డిచి పెట్టదు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి పాపములో ఉన్నాడు కాబట్టి. అందుకే ఆయన అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారంట. అందుకే పాతాళము నుంచి తప్పించుకొనగలిగిన వాడెవడు అంటూ ఉన్నాడు. తన్ను తాను తప్పించుకోవాలి. నువ్వు పాపము చేసావు కాబట్టి నువ్వు తప్పించుకోలేకపోతున్నావు. ఎప్పుడు నువ్వు తప్పించబడతావంటే క్రీస్తు దగ్గరకు వచ్చి నీ పాపాలను నీవు ఒప్పుకున్నప్పుడు. అందుకే ఆయన ఒక మాట అంటాడు, 103వ కీర్తన 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, ఆయన నీ సంకటములను కుదుర్చువాడు. ఏం చేస్తారంటే ఆయన నీ దోషములన్నిటినీ. మరి 1 సంవత్సరం పాపం చేసావా,
20 సంవత్సరాలు చేసావా, 50 సంవత్సరాలు చేసావా, 70 సంవత్సరాలు చేసావా, 90 సంవత్సరాలు పాపం చేసావా? ఇక నాకు దిక్కు లేదు, దేవుడు నన్ను పాతాళానికి వేస్తాడు నువ్వు అనుకుంటున్నావా? అయితే రా దేవుని దగ్గరికి, ప్రభువుని అడుగు, ప్రభువా నీవే నాకు దిక్కు అని ప్రభువుని వేడుకో. నేను పాపం చేశాను ప్రభువా ఇన్ని సంవత్సరాలు అన్నావు అనుకో, అయినా పర్లేదు నా దగ్గర రా అంటాడు దేవుడు. కూర్చో, నేను నిన్ను బాగు చేస్తా, నేను నిన్ను తప్పిస్తా, నేను నిన్ను విడిపిస్తా. అందుకోసమే కదా నీకోసం నేను ప్రాణత్యాగాన్ని చేసిందంటున్నాడు దేవుడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల దగ్గరకు వచ్చి తమ తప్పును తెలుసుకొని ఎన్ని సంవత్సరాల పాపాలన్నిటిని ఒప్పుకుంటారో వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. అందుకే ఏం మాట రాయబడింది అక్కడ? ఆయన నీ దోషములన్నిటినీ, ఒక పాపమని కాదు, 2 పాపాలని కాదు, 3 పాపాలన్నిటి కాదు, దోషములన్నిటినీ ఎన్నైతే చేసావో అన్నిటిని దేవుడు ఏం చేస్తాడంట? క్షమిస్తాడంట. ఎందుకంటే ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే క్షమించుటే పరమార్థం అన్నాడు ఆ దేవుడు. అర్థమవుతుందండి? అందుకని క్షమించగలిగాడు కాబట్టి దేవుడు ప్రాణాన్ని పెట్టగలిగాడు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, వాని పాపములు వారిని క్షమించును. ఏంటి వాని పాపములు వారిని క్షమించును అంటే, వాడు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి నేను పాపిని ఒప్పుకుంటాడో ఇప్పుడు వాడి పాపాలు క్షమించబడ్డాయి. వాని పాపం వాడిని క్షమించి వాడిని పాతాళము నుంచి పాతాళానికి చిక్కనివ్వకుండా ఆపేసింది. అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ పాపం అంతా కూడా ఎవరి మీదకు మోపబడింది? యేసయ్య మీదకు మోపబడింది. ఇప్పుడు వీళ్ళ పాపం ఉందా? లేదు. ఇప్పుడు పాపం ఎలా పట్టిస్తుందో అని పాతాళానికి పట్టిస్తుందా? పట్టించదు. అందుకే నువ్వేం చేయాలి? ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకోవాలి. ఒప్పుకున్న నీవు మరలా దాన్ని చేయకూడదు. క్రొత్త జీవితం కావాలి దేవునికి. అది దేవుడిని దగ్గర నుంచి కోరుకుంటున్నాను ప్రియా దేవుని సంగమా. కాబట్టి నేను నా పాపములు క్షమించగలిగినటువంటి దేవుని వైపు మనం చూద్దాం. మరి ఈ లోకంలో సర్వసాధారణంగా యవ్వన బిడ్డలను మనం చూసుకుంటే ఎక్కువగా పడిపోతూ ఉన్నారు. ఏ సోషల్ మీడియాలో పిల్లలను తీసుకున్నప్పటికీ కూడా ఒక ఫోటో పెడతారు, దేవుని వాక్యాన్ని పెడతారు, బాగానే ఉంది. నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఇంకొక ఫోటో పెట్టి సినిమా పాట పెడతారు. చూసారా? దేవుని పిల్లలని తన పిల్లలుగా మార్చుకునే విషయంలో అపవాది ఏ రీతిగా పనిచేస్తుందో. పాపం చాలా స్మూత్గా వెళ్తుందండి. ఒక పాట ద్వారా మనుషుని లోపరుచుకుంటుంది. ఈ పాట నాకంటే చాలా ఇష్టం, నా ఫేవరెట్ సాంగ్ అని పెడతాడు. ఎవడాడు? క్రైస్తవుడు. క్రైస్తవుడా నువ్వు? బైబిల్ చదువుకుంటున్నావా? దేవుడు ఇదే చెప్తున్నాడా మీకు? ఉన్నారా ఎవరైనా ఇక్కడ? ఊరిలో ఉన్నప్పుడు ఒక విధంగా, ఊరి నుంచి బయటికి వెళ్ళగానే మరొక విధంగా ప్రవర్తిస్తున్నారు. పాపం విడిచిపెట్టదు. పాపం ఖచ్చితంగా తరుముతుంది. ఒక చేతిలో దేవుని వాక్యాన్ని పట్టుకొని ఇంకొక చేతిలో పాపాన్ని పట్టుకొని నువ్వు ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా పాపం నేను లాక్కుంటూ పాతాళానికి తీసుకుని వెళ్తుంది. ఎప్పుడైతే నీ చేతిలో ఉన్నటువంటి దాన్ని నువ్వు విడిచిపెడతావో, ఈ సినిమా పాటలు, ఎగిరేటటువంటి వెకిలి నవ్వులతో కూడినటువంటి అల్లరితో కూడినటువంటి వాటిని విడిచిపెడతావో, అప్పుడు దేవుని వాక్యం అనగా ఆయన మాటలు నీ జీవితానికి ఔషధమై నీకు కాపుదలై నిన్ను రక్షిస్తాయి. వాటిని పట్టుకోకుండా ఇంకా నీ జీవితంలో ఆ సినిమా పాటలకు లైకులు కొట్టుకుంటూ, కామెంట్లు కొట్టుకుంటూ, షేర్లు కొట్టుకుంటూ ఏదేదో చేసుకుంటా ఉన్నావు అనుకోండి, నీ బ్రతుకు ఏమవుతుంది? తిరణాల్లో కుక్క పరిస్థితి అయిపోతుంది. ఏమవుతుంది? వేటికి పెట్టిన వాళ్ళు సినిమాలు, ఇంకేదో ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి టీవీల్లో, ఆడికి లాభం కానీ నీ జీవితానికి ఏది కూడా వాటి వల్ల లాభం ఉండదు.
దేవుని వాక్యాన్ని వినండి, దేవుని వాక్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళండి, దేవుని వాక్యం మీద ఆధారపడడం నేర్చుకోండి, దేవుని వాక్యాలు వినండి. అంతేకాని ఏవేవో కాదు. విన్నారా? నేను చూడను, కట్టుకున్నవాడు చూడడు, నీ పక్కనున్న వాళ్ళు చూడరు. ఇదిగో పరలోకమందు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన చూస్తున్నాడు. నువ్వు చేస్తున్న పాపము చూస్తుంది, అది పట్టించేస్తుంది ఒకరోజు నిన్ను. నువ్వు చూసావు, నువ్వు చేసావు, నువ్వు తప్పించుకోలేవు. బయలుదేరమ్మా నాన్న, బయలుదేరంటది ఒకటే మాట. ఎక్కడ పెట్టద్ది? కళ్ళు తెరిసే లోపల అయ్యయ్యో అనుకుంటావు. ఆ రోజు ఇక్కడ నవ్విన వాడివి, అక్కడ ఏడుస్తావు. అర్థమవుతుందా? జాగ్రత్త. నా మాటలు నవ్వులు తీసుకురావచ్చు, నా మాటలు మీకు కామెడీగా అనిపించవచ్చు, కానీ జీవితం పోగొట్టుకున్న తర్వాత అర్థమవుతుంది నా మాట యొక్క విలువ. పాతాళంకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది నా మాట యొక్క విలువ. సరిదిద్దుకోవటానికి అవకాశాలు ఉండవు. ఉంటాయా? ఉండవు. అందుకే ఆయన ఒక మాట అంటాడు, 9వ కీర్తన 17వ వచనం మనం చూసినట్లయితే, 9వ కీర్తన 17వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట అంటాడు, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. ఎవరు దిగిపోతారంట? దేవుని మరచినటువంటి జనులు. ఎవరల్లో? దేవుని మరచిన జనులు. మీరు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరైనా దేవుని మరచిన జనులు ఉన్నారా? ఇప్పుడు తలలు ఊపేస్తారు, నేను మర్చిపోలేదని. నీ క్రియలు ఉన్నాయి చూసారా, అవి దేవుణ్ణి మర్చిపోయేటట్లు చేస్తున్నాయి. నువ్వు అబద్ధం ఆడినప్పుడు, నీవు మోసము చేసినప్పుడు, నీవు నరహత్య చేసినప్పుడు, నువ్వు దొంగల గుంపులో చేరినప్పుడు, నువ్వు అన్యాయము చేయాలన్నప్పుడు, ఇవన్నీ నిన్నేం చేస్తున్నాయి? దేవునిని మర్చిపోయేటట్లు చేస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, ఉన్నారా? ఉన్నారా? తల లోపటం లేదే. గమనించండి, దేవునిని మరచినటువంటి జనులు ఏమవుతారంటమ్మా? చదవాలా? పాతాళమునకు దిగిపోవుదురు. దేవునిని మరచిన జనులంతా కూడా ఈరోజు చప్పట్లు కొట్టుకొని, కంజర్లు కొట్టుకొని, డ్రమ్ములు కొట్టుకొని ఓని సంబరపడిపోవచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత అదే సంబరం, అదే ఆనందం, అదే ఆత్మీయత, అదే పరిశుద్ధత కుటుంబంలో ఉన్నదా? ఇక్కడ పరిశుద్ధుల గుంపులో ఉన్నటువంటి నీవు ఇంటికి వెళ్ళిన తర్వాత దొంగల గుంపులో, వ్యభిచారుల గుంపులో, నరహంతకుల గుంపులో, అబద్ధికుల గుంపులో, మోసగాళ్ళ గుంపులో, ద్రోహము చేసేవారి గుంపులో, ఎవరి గుంపులో నువ్వు చేరుతున్నావు? వారి గుంపులో ఉన్నావా? లేకపోతే ఇంకా పరిశుద్ధుల గుంపులో నిలిచి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరలోక రాజ్యాన్ని చేరుకోవటానికి, పాతాళం నుంచి తప్పించబడటానికి జీవ మార్గము, పరిశుద్ధులు వెళ్ళేటటువంటి జీవ మార్గంలో నీవు కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నావా? దీన్ని నీవు ప్రశ్నించుకో ప్రియా దేవుని బిడ్డలారా. నువ్వు ఎంత పాపివైనప్పటికీ కూడా పాతాళం నుంచి తప్పించబడలేవు. గుంపులు గుంపులుగా అనుకుంటున్నారు. మీరు అనుకోవచ్చు, చాలామంది ఈ పాస్టర్ గారికి ఏం పని ఉండదు, ఎప్పుడు కూడా ఈ మాటలే చెప్తా ఉంటాడు. రక్షించిన దేవుడు ఆయనలో బాప్తిస్తం తీపించుకున్న తర్వాత, ప్రభు బలలో చేతులు ఉంచిన తర్వాత మేము పరలోకానికి వెళ్ళిపోలేవా? ఈ మాటలన్నీ మాకెందుకయ్యా, పోతే నరకానికి పోతాం, నీకు దేనికని అనుకుంటా ఉంటారు చాలామంది. మీ ప్రయాస కోసమే నేను ఎక్కడున్నాను, మీ బాగు కోసమే ఈ మాటలన్నీ చెప్తూ ఉన్నాను. గుంపులో గోయిందులే, ఏదో ఎవరు ఎట్టుపోతే మేము కూడా అట్టుపోతాం అంటారు.
ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఇదే అనుకున్నారంట. మరి మోషే రావడం ఆలస్యమైంది. ఈ ప్రజలందరూ కూడా బంగారాన్ని పోగు చేసుకొని ఒక ప్రతిమను ఏర్పాటు చేసుకున్నారు. మోషే వచ్చాడు, ఆ గుంపులో నిలబడిన ప్రతి ఒక్కరిని కూడా లేపేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడు చెప్తారా అందరితో పాటు మేము కూడా ఉంటామని? చెప్పలేం. కారణం భయం. ఆ భయం, ఆ పాపం, ఆ చీకటి ఎక్కడికి తీసుకుని వెళ్తుందో ఒకసారి గమనించు ప్రియా దేవుని బిడ్డ. అందుకే చివరిగా ఒక మాట మనం చూసినట్లయితే యెషయా భక్తుడు ఒక మాట అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోదురు. పాతాళం ఏం చేస్తుందంట? గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నదంట. గొప్ప ఆశ పెట్టుకోందంట. ఏంటి? పాతాళం నోరు తెరుస్తుందంట. అర్థమవుతుందా? నోరు తెరుచుకొని కాసుకోంది, ఎవడు పాతాళములో పడతాడేమోనని. దానిలో ఎవరెవరున్నారు? సామాన్యులున్నారు, సామంతులున్నారు, గనులున్నారు, అగ్ర కులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అట్టడుగు కులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు. కుల మత జాతి భేదము లేకుండా, వయసు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా పాతాళం ఎలాగైతే ఆశ కలిగి నోరు తెరిచి ఉన్నదో దానిలో పడిపోతూ ఉన్నారంట. ఎందుకంటే వారి మార్గములు చెడ్డవై ఉన్నాయి, వారి ఆలోచనలు చెడ్డవై ఉన్నాయి, వారిని వారు చెరుపుకుంటున్నారు, వారిని వారు పాడు చేసుకుంటున్నారు, వారిని వారు నాశనానికి గురి తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ పడుతున్నారు? పాతాళములో పడిపోతూ ఉన్నారు. అందుకే నువ్వేం చేయాలా? జీవ మార్గాన్ని తెలుసుకోవాలి. ఆ మార్గంలో నడుచుకోవటానికి నీ జీవితాన్ని దేవుని వైపు నువ్వు తిప్పుకోవాలి. నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. పేతురు భక్తుడు తన పాపాన్ని ఒప్పుకోగలిగాడు. ప్రభువా, నేను పాపిని, నన్ను విడిచిపోమంటే దేవుడు అంటున్నాడు, ఇక మీదట నీవు మనుషులను పట్టే జాలరుగా దేవుడు చేస్తాడని దేవుడు అతనితో వాగ్దానం చేశాడు. పేతురుకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటో తెలుసా? దేవుడు అపవాది చేతిలో ఉన్నటువంటి తాళపు చెవులను తీసుకుని అది పేతురుకి ఇచ్చాడు. పేతురు, నీ ఎదుట పాతాళ లోకం యొక్క ద్వారములను ఎదుట నిలవనేరవంటూ ఉన్నాడు. ఎవరి ఎదుట? పేతురు ఎదుట. ఎందుకంటే పేతురు తన జీవితంలో దేవునిని ఎరిగిన తర్వాత చేసిన తప్పులో, దేవుడు మరలా ఈ లోకంలోనికి చనిపోయిన తర్వాత అతన్ని ఇంకా వాస్తవంగా మనం చెప్పాలంటే అతని దగ్గర నుంచి వేరైపోయాడు. ఆయన మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. దేవుడు ఎవరో ఎరుగునని చెప్పాడు ముమ్మారు. దేవుని దగ్గర ఉండి కూడా అబద్ధము చెప్పాడు. ఆజ్ఞను అతిక్రమించిన వాడు కాబట్టి పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి మరలా క్షమాపణ కోరగలిగాడు. కాబట్టి దేవుడు ఏ ఆధిక్యతనిచ్చాడు? పాతాళ లోకము యొక్క ద్వారముల్ని ఎదుట నిలువనేరవు. సో ఈరోజు మనమందరము కూడా చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఎవడు తన్ను తాను పాతాళముకి వశము కాకుండా తను తాను తప్పించుకొనగలడు? తప్పించుకొనగలిగిన వాడెవడు అనే ప్రశ్న వేయబడింది కదా. నువ్వు తప్పించబడాలి అంటే
జీవ మార్గములో నీవు నడుచుకోవాలి. నీ పాపాలను నీవు ఒప్పుకోవాలి. దేవుని వైపు నీవు చూడాలి. పరిశుద్ధుల గుంపు ఎక్కడైతే ఉందో అక్కడ నీవు నిలిచి ఉండాలి. అందుకే అపహాసకులు కానీ, మరి దుర్బోధలు మాట్లాడేవారు కానీ, అనిందల పాలు చేసేవాళ్ళు కానీ, మనల్ని పాడు చేసేవాళ్ళు కానీ, వాళ్ళ దగ్గర మనము నిలిచి ఉండకూడదు. నిలిచి ఉంటే పాపము నిన్ను పట్టిస్తుంది. ఇప్పుడు ఎవరికి పట్టిస్తుంది? పాతాళానికి పట్టిస్తుంది. ఇప్పుడు పాతాళం ఏం చేస్తుంది? నోరు తెరుచుకొని రెడీగా ఉందంట మింగడానికి. ఎలాగైతే కోరాహు, ఓను, దాను వీళ్ళంతా కూడా పైనుంచి ఏదో వచ్చి మనం చంపేస్తుందని అనుకుంటూ ఉన్నారో, భూమి తెరుచుకొని లోపల పడిపోయినట్టు పాపము చేసిన ప్రతి ఒక్కడు కూడా పాతాళములో ఆ రీతిగా పడిపోతాడు. కాబట్టి దాని నుంచి నువ్వు తప్పించబడాలంటే నీ పాపాన్ని ఈరోజు క్రీస్తు దగ్గర నువ్వు ఒప్పుకోవాలి. అప్పుడే దేవుడు నిన్ను క్షమించి తన యొక్క కృప మనందరి ఎడల దేవుడు ఉంచడానికి ఇష్టపడతాడు. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం మనమంతా కూడా. మేబీ ఈ క్షణం వరకు మన జీవితాలు కొన్ని ఒడిదుడుకులను బట్టి, కొన్ని మాట తీరులను బట్టి, లోక ఆకర్షణలకు మనం ఉండిపోవచ్చేమో. మరి ఈ రాత్రికాల సమయం నుంచి మన జీవితంలో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు మన చెవిన వినబడిన తర్వాత మనల్ని దైవ సంబంధమైనది ఏది మన యందు ఉన్నదో దానికి వ్యతిరేకముగా ప్రవర్తించేవి, కనపడేవి, చూసేవి, మాట్లాడేవి, వాటన్నిటికి కూడా మనం ఏం చేయాలా? విముఖులమై, అనగా వేరై, వాటికి దూరముగా ఉండి దేవునినే ఆశ్రయించి బ్రతికే వరంగా మనము ఉండాలి. అప్పుడే పరలోకానికి మనం పాలిభాగస్తులు అవుతాం. అప్పుడే మనల్ని మనము రక్షించుకోగలుగుతాం. అందుకే ఆ మాట అంటే అక్కడ తన్ను తాను కాపాడుకొనగలిగిన వాడెవడు? నీ అన్నో, అక్కో, చెల్లో, తమ్ముడో, నీ బంధువో, నిన్ను కట్టుకున్నవాడో, నిన్ను కట్టుకున్నదో కాపాడరు. ఎందుకంటే వాళ్ళకే గ్యారంటీ లేదు ఆ రోజు. ఎవరికి? నీతో ఉన్నవారికే గ్యారంటీ లేదు. అందుకే ఎవరి జీవితానికి వాళ్ళే బాధ్యులు. ఈ లోకములో ఉన్నప్పుడే ప్రేమానురాగాలు, ఈ లోకములో ఉన్నప్పుడే బంధుప్రీతి, ఈ లోకములో ఉన్నప్పుడే అన్నీ కూడా ఈ లోకయాత్రను విడిచిన తర్వాత ఎవరి జీవితానికి వాళ్ళే బాధ్యులు. కాబట్టి బుద్ధి కలిగిన వాళ్ళై జ్ఞాన మార్గములో నీతి నిమిత్తమై మనమందరము కూడా ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మీకు మనం చేయొచ్చు ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలు మన వెనుకల్లో దీవించి నెరవేర్చునుగాక. ఆమేన్.